అన్ని మీడియాలు కూడా ఈరోజు జేఏసీ మీద కథనాలు ఇస్తున్నాయి, ఉదాహరణలు కారణాలు కూడా చాలా ఇస్తున్నాయి. ఒక విధమైన సమస్య కాదు, రిటర్నబుల్ ప్లాట్లు, చెల్లింపులు, యాజమాన్య హక్కులు, గ్రామ కంఠాలు, ప్రయారిటీసు, ఇలాంటివన్నీ. పైగా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, చిన్నవాళ్ళనేమో అసలు తక్కువగా చూస్తున్నారని. వరల్డ్ బ్యాంకు కూడా చిన్నగా 2 రైతులు చిన్న తక్కువ భూమే వాళ్ళు ఫిర్యాదు చేసిన ఉదాహరణ కూడా ఉంది. ఇంకో వైపున ముంపు సమస్య ఉందా లేదా అంటే తప్పకుండా వైసీపీ వాళ్ళు చేసిన సమస్య లేదు. కానీ కొండవీటి వాగు అనేది కృష్ణానదిలో నీళ్లు లేకపోతే కొండవీటి వాగు నీళ్లు అందులోకి వెళ్ళిపోతాయి పొంగినా. కానీ కృష్ణలో కూడా వరద ఉంటే అప్పుడే సమస్యగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు 600 కోట్ల ఖర్చుతో ఇంకొక పంపింగ్ స్కీమ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాబట్టి అదొకటి నడుస్తుంది. కొత్తగా అప్పులు కూడా 2-3 అప్పులు కూడా వచ్చాయి. ఏదైనా జేఏసీ ఆగ్రహం కూడా కాదు, అది ఆవేదన. నిజానికి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నారాయణ ఆ బృందం ఎందుకు వాళ్ళతో మాట్లాడలేదు? ముఖ్యమంత్రికే చెప్పుకోండి అని అధికారులు ఎందుకు అంటున్నారు? ఈ చెప్పేవాళ్ళు ఇంతకుముందు లాఠీ దెబ్బలు తిన్నవాళ్లే కదా. కాబట్టి వీళ్ళ మీద ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా విశాఖ కార్మికుల లాగానో అట్లా చేసే పరిస్థితి కూడా లేదు. విశాఖ కార్మికులదైనా అమరావతి రైతులదైనా చాలా న్యాయమైన కోరిక.